హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. చిన్న టీమే కదా అని తక్కువ అంచనా వేశారనుకోండి, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదేంటి చిన్న టీం పెద్ద టీం అనుకుంటున్నారా? నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. 2024 మెన్స్ T20 వరల్డ్ కప్లో భాగంగా నిన్న గ్రూప్ స్టేజ్లో 11th మ్యాచ్ అయితే జరిగింది. యుఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో యుఎస్ఏ సూపర్ ఓవర్లో మ్యాచ్ విన్ అయింది. సో పాకిస్తాన్ ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది. T20లో ఒక రకంగా ఇది గౌరవప్రదమైన స్కోరే. 159 అంటే ఆపోజిట్ టీంకి 160 పరుగుల లక్ష్యం విధించడం ఒక రకంగా గౌరవప్రదమైన స్కోర్ అని చెప్పుకోవచ్చు. కానీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ చాలా ఎక్స్పీరియన్స్తో కూడుకున్న వారందరూ తగినంత విధంగా రాణించలేకపోయారు. ఓపెనర్ చూసుకుంటే మహమ్మద్ రిజ్వాన్ పెద్దగా పరుగులు ఏం చేయలేదు. అలాగే బాబర్ అజమ్ 44 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు టీంలో. తర్వాత ఇఫ్తిఖర్ అహ్మద్ వీళ్ళు పెద్దగా ఎవరు రాణించలేదు. మళ్ళీ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే షాదాబ్ ఖాన్ ఒకడే 40 పరుగులు చేశాడు. చివర్లో షహీన్ అఫ్రిది మెరుపులు మెరిపించడం ద్వారా 23 పరుగులు చేశాడు. తక్కువ బంతుల్లోనే మెరుపులు మెరిపించడం ద్వారా పాకిస్తాన్ అయితే గౌరవప్రదమైన స్కోర్ అయితే చేసింది. యుఎస్ఏ బౌలర్లలో కెన్నింగే 3 వికెట్లు అయితే తీశాడు. అలాగే తర్వాత నెత్రవాకర్ 2 వికెట్స్ తీశారు. మిగతా వాళ్ళందరూ తలా 1 వికెట్ తీశారు. సో పాకిస్తాన్ అయితే కట్టడి అయితే చేశారు. 20 ఓవర్లకి 159 పరుగులు ఇచ్చి కట్టడి చేశారు. తర్వాత 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన యుఎస్ఏ ఓపెనర్లు స్టీవెన్ టేలర్ త్వరగానే అవుట్ అయిపోయాడు, పెద్దగా పరుగులేం చేయలేదు. తర్వాత ఇంకో ఓపెనర్ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ మొనాంక్ పటేల్ 50 పరుగులు కొట్టి పాకిస్తాన్కి సవాల్ విరిశాడు. నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు మంచి పరుగులు స్కోర్ చేయడం ద్వారా మిగతా బ్యాట్స్మెన్ వచ్చే వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది ఆ విజయ లక్ష్యం. కానీ ఎంత ఈజీ అయినా తర్వాత బ్యాటింగ్ వచ్చిన వారు కొంచెం తడబడుతూనే ఆండ్రీ గౌస్ 35 పరుగులు, ఎరాన్ జోన్స్ 36 పరుగులు చేసి టీంని విజయ లక్ష్యానికి దరిదాపుల్లోకి తీసుకెళ్లారు. కానీ మ్యాచ్ అయితే మొత్తానికి టై అయిపోయింది. సూపర్ ఓవర్ దిశగా వెళ్ళిపోయింది మ్యాచ్. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ 18 పరుగులు చేసింది. మొదటి బంతికే 4 కొట్టారు. కానీ మిగతా బంతులన్నీ ఎక్స్ట్రా రన్స్, సింగిల్స్, టుడీ రూపంలో 18 రన్ల వరకు అయితే వెళ్ళారు. ఇది చాలా లక్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు యుఎస్ఏకి. తర్వాత 19 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ అయితే చేతికిలో పడిపోయింది. మొదటి బాల్ వైడ్ అనుకొని వదిలేస్తాడు ఇఫ్తిఖర్, కానీ అది వైడ్ ఇవ్వలేదు. 5 బాళ్లలో 19 రన్నులు కావాలి. తర్వాత బాల్ 4 కొట్టాడు. తర్వాత నెక్స్ట్ బాల్ అవుట్ అయ్యాడు. తర్వాత షాదాబ్ ఖాన్ వచ్చాడు. షాదాబ్ ఖాన్ కూడా ఒక 4 లక్ ఫ్యాక్టర్ రూపంలో కీపర్ వెనకాల వెళ్ళిపోయింది. కానీ తర్వాత పెద్దగా స్కోర్ ఏం చేయలేదు. సో మ్యాచ్ అయితే ఓడిపోయారు. చివరి బాల్లో ఒక బాల్కి 7 రన్నులు కొట్టాల్సిన సిచ్యువేషన్, కానీ ఆ బాల్కి 2 రన్నులు మాత్రమే తీయగలిగాడు షాదాబ్ ఖాన్. సో మ్యాచ్ అయితే ఓడిపోయింది పాకిస్తాన్. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఐసీసీ లాంటి టోర్నీలో చిన్న టీమ్స్ని అయితే ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఏ టీం ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ బౌలర్ ఎలా బౌలింగ్ వేస్తాడు, ఏ బ్యాట్స్మెన్ ఎలా బ్యాటింగ్ చేస్తాడని మనం అస్సలు అంచనా వేయలేము. అలా ఉంటుంది పర్ఫార్మెన్స్ ఐసీసీ టోర్నీస్లో. గ్రూప్ ఏలో ఆల్రెడీ యుఎస్ఏ పాకిస్తాన్ మీద 1 మ్యాచ్, కెనడా మీద 1 మ్యాచ్ విన్ అయ్యి 4 పాయింట్లతో టేబుల్లో టాప్ స్థానంలో అయితే ఉంది. సో 9వ తారీఖు దాకా అయితే వెయిట్ చేద్దాం. ఆ రోజు అయితే బిగ్ మ్యాచ్ జరగబోతుంది, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.